ఇలా ఇంకో ఎంపీ ఇప్పుడు మంత్రి ఉన్నాడు ఆయన, నేను ఆయనకి చెప్పినా, నేను గిన్ని చెప్పినా, ఇలా మీడియా కూడా ఉన్నది. ఈ అభివృద్ధి ఏం చేసినో నేను క్లియర్ గా చెప్పిన. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చాను, బుక్లెట్ కూడా కొట్టించినాం, వాళ్ళకు కూడా పంపించాం. వాళ్ళకి చెవులకు కనబడతలేదు, చెవులకి కనబడతలేదు, కళ్ళకి కనబడతలేదు, చెవులకి కనబడతలేదు. నేనంటున్నా ఇన్ని చెప్పినా కదా, చలో మీరు బహిరంగ సభ ఏర్పాటు చేసుకోరి, మీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోరి. మీరిద్దరు ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిరో చెప్పరాదు నాకు. మరి వాళ్ళు ఏం చేసిరో చెప్తలేరు, ఎందుకంటే ఏం చేయలే కాబట్టి. 500 సార్లు అయినా పార్లమెంట్ లో నువ్వు వీకేది మాట్లాడితే 500 సార్లు మాట్లాడి కరీంనగర్ జగిత్యాల ఓటు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడితే కరీంనగర్ వరంగల్ ఓటు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడి ఎలుగతొత్తి సిద్దిపేట ఓటు తీసుకొచ్చినావా? నువ్వు 500 సార్లు మాట్లాడితే ఆర్ఓబీ వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే శాతవాణి 12 రూపీస్ స్టేటస్ వచ్చి వచ్చిందా? నువ్వు 500 సార్లు మాట్లాడితే సిఆర్ఓ పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే గ్రామీణ సడక్ యోజన పైసలు వచ్చినాయా? నువ్వు 500 సార్లు మాట్లాడితే ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా వచ్చిందా? ఏం చేసినావు? 500 సార్లు మాట కేసీఆర్ ఆస్తులు సంపాదించి పెట్టాం. భూములు కబ్జా చేసారు మీరు. మీ సొంత ఊరిలో ఎకరాల ల్యాండ్లు కబ్జా చేసారు, కొన్నారు. ఇలా ఇంకానే ఏం చెప్పడు తిట్టుడే. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఈ కరీంనగర్ లో కేసీఆర్ వచ్చి వాళ్ళ ముఖ్యమంత్రిని పొట్టుపొడి రండా అన్నాడు, కుక్కల కొడుక ముండ కొడుక అని చెప్పి కాంగ్రెస్ మంత్రులు కూడా తిట్టిపోయాడు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థాయిలో తింటారు. ఖండించారు, పేర్కొన్నారు, తెలిపారు. ఖండించారు, పేర్కొన్నారు, తెలిపారు. కానీ బండి సంజయ్ తిట్టడానికి మాత్రం బూతులు వస్తాయి వాళ్ళకి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను తింటేనే స్పందించాల్సిన స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు స్పందించారు. బండి సంజయ్ తిట్టడం మాత్రం 2 పార్టీలు ఒక్కటై ఇలా కరీంనగర్లో తిట్టే ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అన్న నేను ఏ రోజు కూడా ఒక్కరు గుర్తుంచుకున్నానా, ఏ రోజు స్వార్థం కోసం పనిచేయలేదు. మీరు ఎంపీకి గెలిపించిన తర్వాత మీరు గెలిపించిన బండి సంజయ్ ఏ రోజు రెస్ట్ తీసుకోలేనా. తిండి తిప్పలు మాని నిద్రాహారం లేకుండా ఇలా కుటుంబాన్ని పక్క పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావడానికి, నరేంద్ర మోడీ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రావడానికి, ఈ గడీల రాజ్యం, ఈ దుర్మార్గపు కేసీఆర్ కుటుంబ రాజ్యం ఈ తెలంగాణ నుంచి పారదోలని చెప్పి ఒక కసితో పనిచేసిన వ్యక్తి మీరు గెలిపించిన బండి సంజయ్. ఏ రోజు వ్యాపారాలు చేయలే, ఏ రోజు పైసలు సంపాదించాలి, బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పి ఎప్పుడు చూడలే. నేను తప్పు చేస్తే కేసీఆర్ అంటాడు నా మీద 18 మంది ఇంటెలిజెన్స్ లో పెట్టాడు. ఇలా ఇంటెలిజెన్స్ ఏం చేశారు? మరి వాళ్ళ నేను తప్పు చేస్తే ఎందుకు బయట పెట్టలే? నేను తప్పు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలే? నేను తప్పు చేసిన ఆధారం ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నా మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ఎందుకు బహిరంగపరచలేదో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. పాదయాత్ర చేస్తున్నా, 150 పాదయాత్ర చేస్తున్నా, 1600 కిలోమీటర్లు నాకు గుండెలో స్టెంట్ ఉన్నా కూడా 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర రైతుల కోసం పనిచేస్తున్నా. కొనుగోలు కేంద్రాలు పోతే ఇది బీఆర్ఎస్ పార్టీ గుండాలు పోలీసులు కలిసి రైతుల మీద మా మీద రాళ్ల దాడి చేసి 18 వాహనాలు ధ్వంసం చేసి రైతుల తలకలు పడినాయి, కార్యకర్తలు తలకలు పడినాయి అన్న కేసులు నా మీదేనాయి. ఇక్కడ ఇద్దరు మాజీ ఎంపీలు ఏ రోజైనా రైతుల కోసం కొట్లాడిరా? స్పష్టం చేయండి. వాళ్ళ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే నేను కొట్లాడిన 60 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసిన చెప్పి నేను కొట్లాడితే నిరుద్యోగం మార్చి చేస్తే ఇలా కేసీఆర్ ప్రభుత్వం నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి అక్రమ కేసు పెట్టి నన్ను జైలుకు పంపిందన్న కార్యకర్తలు లాఠీచార్జ్ చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ఈ మాజీ ఎంపీలు ఎప్పుడైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం కొట్లాడిరా? ఒక్కసారి కేసు నా మీదేందన్న, మన కార్యకర్తల మీదేందన్న కేసులు. ఇలా 317 జీవో పెట్టుకొని ఉద్యోగులు ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టకొని చేస్తే కొట్లాడింది మనమన్నా. లాఠీ చార్జ్ ఫైరింగ్ తోని, కట్టింగ్ మిషన్లతోని మన ఆఫీస్ మీద దాడి ఇచ్చి ఇలా శోభక ఉన్నది. మమ్మల్ని తీసుకుపోయి గొరవర తీసుకుపోయి ఇవాళ 3 రోజుల పాటు జైలు పెట్టిరన్నా, లాఠీ చార్జ్ చేసిరన్నా. బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఈ మాజీ ఎంపీలు ఎక్కడన్నా 317 జీవో కోసం కొట్లాడిరా? ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇలా మహిళల మీద అత్యాచారాలతో కొట్లాడింది మనమన్నా, దళిత బంధు కోసం కొట్లాడింది మనమన్నా, దళితులు ముఖ్యమంత్రి ఇవ్వాలని కొట్లాడింది మనమన్నా, దళితులు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేసింది మనమన్నా. ఎస్టీ పోడు భూముల కోసం గుర్రం పొడి వస్తే
మన కార్యకర్తల మీద రాళ్ల దాడి చేసి అనేక మంది కార్యకర్తలను గుడివాడలో గుంజుకుపోయి 35 మంది కార్యకర్తలను 45 రోజుల పాటు జైల్లోకి పంపిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఏ రోజు ఇక్కడ ఈ మాజీ ఎంపీలు ఏ రోజు కష్టపడిన పోడు భూముల కోసం కొట్లాంటి పోడు భూముల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. ఇలా బీసీల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అన్న. అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్లాడే, బీఆర్ఎస్ పార్టీ అమలు చేయలే. ఇలా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే కేసీఆర్, లేకుంటే నీ ప్రగతి భవన్ మీద దాడి చేస్తామని చెప్పి ఇవాళ నేను వార్నింగ్ ఇస్తే తప్ప కేసీఆర్ దిగచి అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ అమలు చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఏం చేశారో ఒక్కసారి ఎప్పుడన్నా దయచేసి ఆలోచించండి. వాళ్ళ ఇది కరీంనగర్ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి. దేశంలో పరిస్థితి 370 ఆర్టికల్ రద్దు చేసింది మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి మొదటి నుంచి కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానం అయిపోయిందన్న ఈ దేశం కోసం. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు 370 ఆర్టికల్ వ్యతిరేకంగా కొట్లాడినో ఒక్కసారి ఉంచండి. ఇచ్చిన హామీ ప్రకారం 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయని సాహసోపేత నిర్ణయం 370 ఆర్టికల్ రద్దు చేసే కనుక మన నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసే కనుక భారతీయ జనతా పార్టీది. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. అనేక మంది కర సేవకులు బలైపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అరే కాంగ్రెస్ పార్టీలకు దేవుడే రాముడు, బీఆర్ఎస్ పార్టీలకు రాముడు దేవుడే, కానీ అయోధ్యలో రామ మందిరం కోసం బలిదానం ఇచ్చిన పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయోధ్యలో కర సేవలో పాల్గొని ప్రాణత్యాగం చేయలే. ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయోధ్య కోసం, రాముని కోసం పోలి జైలు ఓలేనా. పోయేది మనమే. అందుకే ఆ కసితోనే ఇలా అయోధ్యలో రామ మందిరం నిర్మించి బాజప్తా రాముని వారసులుగా ధైర్యంగా చెప్పుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ఒక వర్గానికి కొమ్ముగా మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తేలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా, హిందూ సమాజం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ఈ హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నట్టు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజానికి ఉంది అన్న. మైనార్టీ డిక్లరేషన్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన రోజే ఈ తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం, హిందువులు రోడ్ల మీదకి ఎక్కి మీ నిరసన వ్యక్తం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు బరితగించి హిందువులకు వ్యతిరేకంగా, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా ఇలా రాజ్యాధికారం వచ్చింది అని చెప్పి ఇలా సంఖ్యలు గుద్దుకొని తిరుగుతున్నట్టే దానికి కారణం నిర్లప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇలా నిర్లక్ష్యం చేస్తే, ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. హిందూ ధర్మం గురించి ఆలోచించే పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదన్న విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్, బీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీతో పొత్తు, ఈ రెండు పార్టీల వ్యవహారాలు చూసి మెజార్టీ ప్రజలైన హిందువులు మేలుకోవాల్సిన అవసరం ఉంది. మెజార్టీ ప్రజలైన హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధి నిధులు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ వాస్తవ విషయాలు ఆలోచించండి. మనమే కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే. మాకు నిధులు రావాలి. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేస్తూ బీఆర్ఎస్ కు ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు, ఎవరో తెలుస్తలేదు, ఎవరు ఓటేయాలి. ఇది ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు.
ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు నుంచి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి. కానీ దయచేసి మిత్రులారా, వాస్తవాలు ఆలోచించి ఇలా అభివృద్ధి చేసింది మనం, అభివృద్ధి చేసేది మనం. అబద్దాలు చెప్పేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి నేను బాధ్యత తీసుకున్నా, తప్పకుండా రాబోయే రోజుల్లో పక్కా బాధ్యత తీసుకుంటా. ఈ కరీంనగర్ ప్రజలను రక్షించుకునేది ఇలా నేనే ముందుట మీకు రక్షణ కవచంగా మీరు గెలిపించే బండి సంజయ్ ఉంటారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని కళ్ళు మూసుకొని ఆలోచించారన్న. ఒక్కసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమన్నా మనం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశ ప్రజలకే మోడీ 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 అంటారన్నా. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్నా. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటు వై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. దయచేసి అందరూ కూడా ఎన్నికల మూవ్మెంట్ యుద్ధం స్టార్ట్ అయింది. మనం ప్రజాహిత యాత్ర పెద్దది అందరూ కలిసినాం మనం. కాబట్టి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతోని మనం గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో చూపెట్టాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏ విధంగా మెజార్టీ అందిస్తామో ఇవాళ నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తారు, మీరు ఇష్టపడి గెలిపిస్తారన్న విశ్వాసం